మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహుని ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజైన శనివారం ఉదయం స్వామివారు హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవానికి కైంకర్యపరులుగా మంగళగిరికి చెందిన శ్రీమాన్ వేదాంత వెంకటరమణాచార్యులు గారి జ్ఞాపకార్థం భార్య గోపాల సత్యవతి, కుమారుడు వేణుగోపాల వాసుదేవర భట్టర్, అరుణప్రియ మరియు సోదరులు వ్యవహరించారు. ఆలయ సహాయ కమిషనర్ కోగంటి సునీల్ కుమార్ పర్యవేక్షించారు. అనంతరం మేళతాళాలు, కనక తప్పెట్ల నడుమ స్వామివారి గ్రామోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః. భక్త మహాశయులారా, మరి మంగళాద్రి క్షేత్రంలో స్వామివారి దివ్యమైనటువంటి బ్రహ్మోత్సవాలు మొదలై ఇవాళ రోజున 7వ రోజుగా ఉదయం హంసవాహన సేవా కార్యక్రమాన్ని మనం హంసవాహన సేవ మీద స్వామివారి దర్శనం చేసుకోబోతూ ఉన్నాం. హంస అనేటువంటి దానికి విజ్ఞానం అని దానికి అర్థం వస్తుంది. ఎలాగంటే హంసకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే పాలు నీరు కలిపి ఇచ్చినా సరే రెండింటిని వేరు చేయగలటువంటి శక్తి హంసకు మాత్రమే ఉంటుంది. హంసలాగా బ్రతకాలి అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు. ఎందుకంటే అది ఎక్కడ తల వంచాలో అక్కడ వంచుతుంది. అటువంటి విజ్ఞానం కలిగినటువంటి హంస మీద స్వామి మనకి విద్యాబుద్ధులు జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి మూర్తిగా దర్శనమిస్తూ మనందరికీ కూడా హంసవాహనం మీద స్వామి దర్శనమిస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఈ స్వామి యొక్క దర్శనం చేసుకుంటారో వాళ్ళకి జ్ఞానము, అభివృద్ధి, ఐశ్వర్యం కలుగుతాయనేటువంటిది శాస్త్రవచనం. ఈ రోజున మన స్వామివారి బ్రహ్మోత్సవాల్లో జరిగే ఈ హంసవాహనానికి వేదాంతం వెంకటరమణాచార్యులు గారి కుమారులు, వారి కుటుంబ సభ్యులు ఈ యొక్క హంసవాహన సేవా కార్యక్రమాన్ని కైంకర్యపరులుగా నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి కాను దేవాలయం కార్యనిర్వహణాధికారి గారు, అలాగే దేవస్థాన అభివృద్ధి కమిటీ వారు అందరూ కూడా సహకరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కలిసి చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వామి యొక్క దర్శనం చేసుకుని వాళ్ళకి మంచి అభివృద్ధి, జ్ఞానము కలగాలి అని చెప్పని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః.